కామారెడ్డి జిల్లా గురువారం శ్రీ దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా కలెక్టర్ ఆవరణలో గురువారం దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ ఆశీస్ సాంగ్వాన్. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, బానిస బంధాల నుంచి, వెట్టి చాకరీ నుంచి విముక్తి కోసం నడుం బిగించి తెలంగాణ సాయుధ పోరాటంలో వీరమరణం పొందిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని అన్నారు. ఇక నైజాం కుట్రతో చెందిన దొడ్డి కొమరయ్య రక్తంతో తెలంగాణ రక్తసిక్తమైందని, ఇక భాంచెందొర కాల్ముక్త అంటూ కూడా దొరపెత్తనంతో నలిగిన వాళ్లను బందుకుల చేత బట్టిపడేసి దిశగా నడిపించిన ధీరుడు కొమరయ్య అని కొనియాడారు. ఇక ప్రజలు మాన ప్రాణాలతో చెలగాటమాడుతూ నిజాం నిరంకుశ పాలన వ్యతిరేకిస్తూ దాష్టికాలకు కూడా స్వస్థ పలికేందుకు పీడిత ప్రజలు ఎర్ర సిరాతో పోరుబాట పట్టారని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ కోసం, విముక్తి కోసం ఆనాడు గడవెండిలో అంకురార్పణ జరిగిన పోరాట చరిత్ర ప్రపంచంలోని పీడిత ప్రజల్లో కూడా ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిందని అన్నారు. రైతు హక్కుల కోసం చాలా స్ట్రగుల్ చేశారు. ఫస్ట్ టైం ఆయన ఇది చేశారు. ఫార్మర్స్ రైట్స్ కోసం చాలా స్ట్రగుల్ చేశారు. వేరే అదర్ రెవల్యూషనరీస్ని కూడా ఇన్స్పైర్ చేశారు. ఆయన అప్పుడు నల్గొండ జిల్లా, ఇప్పుడు వరంగల్ ఉంది, అక్కడ సో చాలా యంగ్ ఏజ్లో ఈ స్ట్రగుల్ చేయడం జరిగింది అండ్ చాలామందిని ఇన్స్పైర్ చేయడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు ఆ ఎఫెక్ట్ ఫీల్ చేస్తున్నాము. ఫార్మర్స్ రైట్స్ కోసం ఇప్పుడు కూడా చాలా అవేర్నెస్ ఉంది. And he was one of the first persons to talk for farmers' rights. So ఈరోజు చాలా సంతోషం. ఇక్కడ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రామ్ దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది. సో వారి జీవితంతో చాలా నేర్చుకోవాలి. ఫార్మర్స్ రైట్స్ కోసం, వీకర్ సెక్షన్స్ రైట్స్ కోసం చాలా స్ట్రగల్ చేయాలి. అండ్ ఆఫీషియల్స్ కూడా అట్లాగే పనిచేయాలి. థ్యాంక్ యూ.